ఉడికేసుకుని పెట్టుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైకి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి, ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటాను లేదు, సబ్స్క్రైబ్ చేస్తుండలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి, కోడిగుడ్డ చూడండి ఫ్రెండ్స్, చిన్నగా మధ్యలో అన్నీ కోసేసుకున్నాను ఇలాగా కోడిగుడ్డలు. ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. కోడిగుడ్డలు వేసేయాలి. ఇలా తిప్పుతూ ఉండాలి. తీసుకుంటే ఇరుక్కుపోతాను ఫ్రెండ్స్. ఇలాగ తిప్పుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసారు. ఇప్పుడు మెల్లగా తిప్పుకోవాలి. ఇలాగ కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. కొంచెం చికెన్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. స్నాక్స్ పిల్లలకి కోడిగుడ్డు తినకోకుండా వాళ్ళకి కూడా చాలా బాగా తింటారు పిల్లలు. ఇలా చేసిస్తే పిల్లలు చిక్కగా చట్నీ, చిక్కగా రైస్ దాంట్లో కూడా సైడ్కి కూడా వేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. క్రిస్పీగా గరం మసాలా, ఎగ్ ఫ్రై పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు వేసుకుంటే ఇంకా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి బాగా. ఇప్పుడు పుదీనా కట్ చేసి పెట్టుకుని పుదీనా వేసేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్, కారం మా పిల్లలకు చేసిస్తున్నట్టు కొంచెం వేసేసుకోవాలి.